దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయం. నాకు బాగా నచ్చేది బైబిల్లో 5 తలాంతులు ఇచ్చినాడు, 2 తలాంతులు ఇచ్చినాడు. వాళ్ళకున్న కాన్ఫిడెంట్ ఎంత గొప్పదంటే 5 తలాంతులు ఇచ్చాడు, మొత్తానికి వ్యాపారం చేశారో ఏం చేశారో తెలియదు. ఇంకో 5 తలాంతులు సంపాదించాడు. ఎవరు? 5 తలాంతులు ఇచ్చాడు. 2 తలాంతులు ఇచ్చినాడు, మరొక 2 సంపాదించాడు. వీళ్ళు ఏం చేశారంటే యజమాని దగ్గరకు వచ్చి వాళ్ళ న్యాయంగా ఏం చెప్పాలి? అయ్యా, మీరు 5 తలాంతులు ఇచ్చారు, మేము చాలా కష్టపడ్డాము, ఇంకో 5 తలాంతులు సంపాదించాం, మీరు ఇచ్చిన 5 తలాంతులే కాబట్టి 5 మీరు ఉంచుకోండి, వచ్చిన లాభం ఒకవేళ చెరిసంగం తీసుకుందాం, ఓ 2.5 మీకు 2.5 నాకు అన్నారా? వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ అంటే యజమాని మీద ఎంత పూర్ణ విశ్వాసాన్ని చూపించారంటే ఆ 10 తలాంతులు తీసుకెళ్ళి యజమానికి ఇచ్చేశారు. అక్కడ మీకు కనపడేది ఏంటో తెలుసా? విశ్వాసం. పూర్తి కాన్ఫిడెంట్ యజమాని మీద. యజమాని ఏం చేశాడు? 10 తలాంతులు ఇచ్చేశాడు, దాంతోపాటు అనేక పట్టణాల మీద అధికారులు నియమించాడు. అంటే మన యజమాని మనం గాఢంగా నమ్మగలిగితే, నీకు ఉన్నదంతా ఆయన చేతుల్లో పెడితే ఆయన విరిస్తాడు, 1000 మందికి ఆహారంగా మార్చేస్తాడు. నా యజమాని నాకు అన్యాయం చేయుడు అనుకున్నాడు. మరి మనం ఎంతో మంది దేవుణ్ణి అలా నమ్మలేకపోతున్నాం. నిజమండి, ఈరోజు ఒక మనిషి మాట నమ్ముతున్నారు కానీ ఎవరి మాట నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు. ఆ ఉద్యోగస్తుడు తన యజమాని నెలంతా పనిచేస్తే జీతం ఇస్తాడని నమ్మే కదా ఉద్యోగం చేస్తున్నాడు. అది చేయగలడా? నెలలుగానే జీతం అకౌంట్లో. మరి ఈ లోపల మనిషి అంత కరెక్ట్గానే జీతం ఇచ్చినప్పుడు దేవుడు ఇవ్వలేడు అంటారా?